ఒక్కొక్క ఐటమ్ అయితే తీసుకొస్తున్నారు. ఈ రోజు అయితే నేను చికెన్ చేస్తున్నాను. వీడియోగా కొత్తిమీర టేస్ట్ చూసి మా ఫ్రెండ్స్ చెప్పాలి ఎలా ఉంది ఏంటని. నాకైతే ఇప్పుడే నోరు ఊరేస్తుంది. సో నా వంట అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే మటన్ డ్రింక్ గారెలు చికెన్ దమ్ బిర్యానీ గుంటూరు స్టైలా. సో ఫైనల్ గా మన ఉగాది పచ్చడి రెడీ. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. అందరు చూడండి. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి పలాస కోళ్ళు. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఉగాది రోజు మార్నింగ్ అయితే అన్నీ లేచి క్లీనింగ్ అయితే చేసుకున్నాము. ఈ ఇయర్ మీ అందరూ కోరుకునే అన్ని కూడా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోల్డ్ తగ్గి ఒక 2 days అవుతుంది, ఇంకా వాయిస్ అయితే బయటకు రావట్లేదు. సో ఇప్పుడైతే ఉగాది అంటేనే పచ్చడి కదా, సో అన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకున్నాను. సో చూపిస్తాను రండి. అంటేనే షడ్రుచులు కదా, సో 6 రకాల రుచులు అయితే తీసుకున్నాను. షడ్రుచులు అనేవి రోజు మనం తినే ఆహారంలో ఉండాలంట. సో దాని ప్రతీకగాని ఈరోజు ఉగాది రోజు ఉగాది పచ్చడి అయితే తీసుకుంటారు. సో చింతపండు పులుపు, వేప పువ్వు, మామిడికాయ ముక్కలు, బెల్లం, కారం, ఉప్పు. ఇప్పుడైతే ఉగాది పచ్చడి చేయడం చాలా ఈజీ. ఆల్రెడీ నేను చింతపండు రసం తీసి పెట్టుకున్నాను కదా. సో దీంట్లో కొంచెం బెల్లం తురుము ముందేసుకొని ఇది కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి, లేకపోతే ముక్కల కింద ఉండిపోద్ది. ఉప్పు, కారం, వేప పువ్వు, మామిడికాయ ముక్కలు సో వేసుకొని అన్నిటిని మంచిగా కలుపుకోవాలి. అదేంటో తెలీదు, ఉగాది పచ్చడి రాని వాళ్ళు చేసిన, బిగినర్స్ చేసిన, కొత్త వాళ్ళు చేసిన, ఎవరు చేసినా కూడా అద్భుతంగా కుదురుతుంది. పెద్ద టేస్ట్లకి అలా ఏముండదు, కానీ చాలా బాగుంటుంది. ఎలా చేసుకున్నా కూడా ఉగాది పచ్చడి టేస్ట్ వేరుగా ఉంటుంది. అది కూడా ఆ టేస్ట్ ఎందుకు వస్తుందంటే కొత్త చింతపండు వల్ల. సో కొత్త చింతపండు వాడితే ఆ టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫైనల్గా కొన్ని పుట్నాల పప్పులు టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. ఉగాది పచ్చడి రెడీ. ఇప్పుడైతే పూజ చేసుకుందాం. సో ఫైనల్గా మన ఉగాది పచ్చడి రెడీ. ఇప్పుడైతే పూజ చేసుకుందాము. చూస్తూ ఉంటే అపిరెన్స్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. రండి పూజ చేసుకుందాం. ఇంట్లో దీపం పెట్టిన తర్వాత బయట వినాయకుడి గుడికి అయితే ఎర్ర మందారాలు ఇంకా గరికపోసి పట్టుకుని అయితే వచ్చాము. చాలా మంది చెప్పారు కదా వినాయకుడి టెంపుల్కి వెళ్ళాలని. ఇంకా రియోని అయితే తీసుకొచ్చాము. రియో అయితే ఈరోజు బుద్ధుమంతుల్లా రెడీ అయ్యాడు. టెంపుల్కి వెళ్ళి వచ్చేసి లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం పెడతా ఉంటే తిండంట, దాన్ని పిసుకుతాడంట. చేతికి ఇచ్చామని చెప్పేసి ఓ ఏడుపు. రిషి అయితే పులిహోర లవర్ అనమాట, ఇంకా అది తీసుకొని తింటూనే ఉంది. 2 సార్లు తెచ్చుకుంది, అంత నచ్చిందంట. ఇంకా బ్రేక్ఫాస్ట్ లేదు. సో ఇంక ఈడైతే మొత్తం గుడంతా తిప్పారు వాళ్ళ మావిని. చాలా మంచిగా రెడీ అయ్యాడు కదా, మరి ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. సో ఇంక వీడిని ఆపలేక ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా అల్లరి చేశాడు. ఏం చేశాడు మీరే చూడండి. గుడి నుంచి వచ్చేసాము ఇంటికి. నీకు బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ. నీకు దోశ ఇష్టం కదా రియో. అక్కేమో అక్కడ పులిహోర తింటుంది. చిన్న చిన్న తినరా, చిన్నది. ఎంత క్యూట్గా ఉన్నావు రియో. ఎవరి దిష్టి తగలకూడదు నీకు. వెరీ గుడ్ రిషి. ఇక దోశ తిను. చిన్నపిల్ల ఎవరిని చూస్తున్నావు? ఆడు ఎలా వచ్చి చూస్తున్నాడు చూడు, కొట్టేసి మరీ.
హాయ్ అందరికి. సో ఫైనల్ గా టెంపుల్ కి వెళ్ళి వస్తాము. ఇంట్లో కూడా పూజ అయితే అయిపోయింది. ఉగాది రోజు మీరు నాన్ వెజ్ తింటారో లేదో మాకు తెలియదు, కానీ మేమైతే తినేస్తాం అనమాట. సో అందులోని ఈ రోజు ఉగాది కాబట్టి ఫ్రెండ్స్ అందరం కూడా గెట్ టుగెదర్ ఏం కాదు, ఒక్క దగ్గర అసెంబుల్ అయ్యి ఈ రోజు లంచ్ చేయాలనుకుంటున్నాము. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే తీసుకొస్తున్నారు. ఈ రోజు అయితే నేను చికెన్ చేస్తున్నాను. వీడియో అయితే ఎక్కడ మిస్ అవ్వద్దు, చాలా ఫన్ ఉంటుంది. సో అందుకని కేజీన్నర చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా నేను వైట్ రైస్ కూడా పెడుతున్నాను, అలానే ఎగ్స్ అన్నమాట. నా వంతు వచ్చేసి ఈ 3 ఐటమ్స్. ఇంకా మా ఫ్రెండ్స్ ఏం చేస్తారు అనేది అప్కమింగ్ వీడియోలో పెడుతూ ఉంటాను. ఈలోగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో అయితే ఎక్కడ మిస్ అవ్వద్దు. సో టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది అనమాట. 11:30 అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళి చికెన్ కొట్టి తీసుకొచ్చారు. సో అందుకని చెప్పేసి ఇంకా చికెన్ ఒక దగ్గర, రైస్ ఇంకా ఎగ్స్ 3 ఒకేసారి అయితే అయిపోతున్నాయి. వంట నేను కొంచెం ఫాస్ట్ గానే చేస్తాను అనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ ఏం తెస్తారో చూపిస్తాను అప్కమింగ్ లో. అసలు వ్లాగ్ అయితే ఎక్కడ మిస్ అవ్వద్దు. ఈ రోజు మీ ఇంట్లో ఉగాది స్పెషల్ ఏం చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. సో ఫైనల్ గా రైస్ అయిపోయింది, ఎగ్స్ కూడా వండేసాను. ఇప్పుడైతే చికెన్ ఫినిషింగ్ వచ్చింది. ఈ రోజు ఏంటో నాకే చాలా టెంప్టింగ్ గా ఉంది. ఎప్పుడు మీద ఈ రోజు అయితే ఫుల్ కలర్ఫుల్ గా ఉంది కదా. ఎలా ఉంది? కలర్ ఏమైనా కలర్ ఏమైనా ఎక్కువ కర్రీ వండుతున్నాను కదా. సో ఫైనల్ గా కొత్తిమీర టేస్ట్ చూసి మా ఫ్రెండ్స్ చెప్పాలి ఎలా ఉంది ఏంటని. నాకైతే ఇప్పుడే నోరు ఊరేస్తుంది. సో నా వంటలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే మనం ఫ్రెష్ అవ్వాలి. సారీ కట్టుకోవాలని ప్లాన్, కుదిరితే కట్టుకుంటాను, లేకపోతే లేదు. మళ్ళీ వడ్డించాలి కదా. సో చూద్దాం. టెంపుల్ నుంచి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. సో నాకైనంత వరకు కొన్ని ఐటమ్స్ అయితే చేశాను. ఎక్స్ట్రా పెరుగు చట్నీ, ఇంకా చికెన్, వైట్ రైస్, దాంతోపాటు ఎగ్స్ కూడా ఉడకబెట్టాను. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు చికెన్ అది తినకపోతే ఎగ్స్ అన్న తింటారని ఇంకైతే పెరుగు తీసుకొచ్చాను. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఒక్కొక్కరుగా రావడం స్టార్ట్ అయ్యారు. మెమరబుల్ గా ఉంటుందని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నారనమాట. భలే ఉన్నావే. ట్రెండ్ షాపింగ్ మాల్కి ఇదేంటి ఫ్యాషన్ డిజైన్. ఏం తెచ్చావురా చదివికున్నావా? గుంటూరు స్టైలా? బాదం మీరేం తీసుకొచ్చారు? మటన్, డ్రింక్, గారెలు. గణేష్ అనియాల్ ఫ్యామిలీ ఏం తీసుకొచ్చారు? చికెన్ దమ్ బిర్యానీ. వావ్. రండి. అనిల్ అనియాల్ ఫ్యామిలీ ఏం తీసుకొచ్చారు? 1:30 కల్లా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు చేసిన ఐటమ్స్ అయితే పట్టుకొని ఇంటికి వచ్చేసారు. ఒక్కసారి ఇంకా అన్ని ఒకే దగ్గర పెట్టేసి ఒక వీడియో అయితే తీసాను. సో ఇంకా గారెలు, అలానే జాయింట్ బిర్యానీ గణేష్ అని వాళ్ళ ఫ్యామిలీ తీసుకొచ్చారు ఇది. సో అన్ని అయితే పర్ఫెక్ట్ గా చేస్తున్నారనమాట బిర్యానీ. అందుకే అన్నికైతే అప్ చెప్పేసాము. ఇంకా అన్ని వాళ్ళు గుంటూరు స్టైల్లో చేపల పులుసు అయితే చేసుకొని వచ్చారు. ఇంకా అన్ని అయిపోయిన తర్వాత ముందు కొంతసేపు కూర్చొని అలా కొన్ని జోక్స్ అయితే వేసుకొని తర్వాత మగవాళ్ళకైతే పెట్టేసాము. ఫస్ట్ వాళ్ళకి పెట్టేస్తే పిల్లలు ఏడ్చినా కూడా వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి సో వాళ్ళకైతే ఫస్ట్ వడ్డించేసాము. అన్ని కూడా చాలా అంటే చాలా బాగా కుదిరాయి. ఒక్కొక్కసారి మనం ఇలా అనుకోకుండా చేసినవి చాలా హిట్ అవుతాయి కదా. నిజంగా చెప్తాను, ఒక్కటి కాదు, ఒకటి మించి ఒకటి ఉన్నాయన్నమాట. ఇంకా వాళ్ళు తిన్న తర్వాత పిల్లల్ని అయితే వాళ్ళకి అప్పచెప్పించేసి మేము చక్కగా కూర్చొని పొట్ట పగిలేలా తిన్నాము. ఈ వీడియో చూస్తా ఉంటే మీకు ఫ్రెండ్స్ గుర్తొచ్చే ఉంటారు కదా. మీ ఫేవరెట్ ఫ్రెండ్ ఎవరో కామెంట్ చేయండి. అలానే మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.